హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సురేష్ బాబు. గ్రూప్ అడ్డా యూట్యూబ్కు వెబ్సైట్కి స్వాగతం. ఈరోజు మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పడినటువంటి పంచాయత్ సెక్రటరీ గ్రూప్ 3 విభాగానికి సంబంధించినటువంటి రూరల్ సోషియాలజీ అంటే గ్రామీణ సమాజ శాస్త్రం, దాని యొక్క పోకడలు ఏ విధంగా ఉన్నాయి, నూతన సమాజంలో ఎలాంటి మార్పులు చోట్లు చేసుకుంటున్నాయి, వాటికి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, వాటి అమలు ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకుంటున్నాం. సో ఇది ఎక్కువ మొత్తంలో 10 నుంచి 15 మార్కులు మనకు ఈ యొక్క టాపిక్ ద్వారా మనం మార్క్స్ సాధించే అవకాశం ఉంది. 2017లో ఏపీ పంచాయతీరాజ్ సెక్రటరీలో కూడా దీంట్లోంచి 8 మార్కులు పడ్డ సంగతి మనకు తెలిసిందే. సో ఆ యొక్క చాప్టర్స్ను మళ్ళీ రివైజ్ చేస్తూ ప్రిలిమ్స్ మెయిన్స్ అని కాకుండా ఒకేసారి చదివితే సో ప్రిలిమ్స్ మెయిన్స్ కవర్ అయ్యేటట్టుగా మనం ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకొని మంచి మార్క్స్ సాధించాలనేదే మా యొక్క ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. అయితే ఇంత మునుపు అయినటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్లో కానీ కొన్ని పుస్తకాల్లో కానీ కొన్ని పెరిఫెరల్గా రాయడం జరిగింది, చెప్పడం జరిగింది. అయితే మన సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఇంకా ముందుకెళ్ళి ఆలోచిస్తే కొన్ని విషయాలు అంతర్గతంగా అడుగుతున్నాడు. అంటే సింగిల్ లైన్ క్వశ్చన్స్లో కాకుండా దీన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు అని కాకుండా 1, 2, 3, 4 స్టేట్మెంట్స్ అంటే అతనే ABCDలో ఇస్తున్నాడు. సో ఆ స్టేట్మెంట్ మొత్తము మనం క్లియర్గా చదవాలి. ఆ చదివిన స్టేట్మెంట్ నిజమా అబద్ధమా అని చెప్పేసి కింద అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇన్ని లక్షల కాంపిటీషన్లో మనం ఉద్యోగం సాధించాలంటే ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఈ యొక్క కన్సిడర్ ద ఫాలోయింగ్ కానీ మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కానీ మన బ్రెయిన్ ట్యూనప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో 2008, 2012 ఈ యొక్క పంచాయతీరాజు రిక్రూట్మెంట్ అయితేంది, గ్రూప్ 1, గ్రూప్ 2 అయితేంది, ఈ యొక్క ప్రశ్నల సరళి కనుక చూసుకున్నట్లయితే చాలా తక్కువ మొత్తంలో అంటే ఏవో కొన్ని క్వశ్చన్స్ రెగ్యులర్గా రిపీట్ అవుతూ ఉండేవి. వాటికి కొన్ని బయట కూడా బుక్స్ ఉండేవి. సో మీకు తెలుసు హైటెక్ విజయరహస్యం, దాంట్లోంచలే 100 నుంచి 120 క్వశ్చన్స్ ఒక్కొక్క ఎగ్జామ్లో పడ్డాయి. కానీ ఇప్పుడున్న సమకాలీన పరిస్థితుల్లో ఇంత హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంపిటీషన్ మనకు వస్తుంది కాబట్టి ఈ కాంపిటీషన్లో మనకు ఉన్నటువంటి సిలబస్ను 100% వర్కౌట్ చేసామా లేదా నెంబర్ 1 క్వశ్చన్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే బేసికల్గా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్లో విజయం సాధించాలంటే నాట్ ఓన్లీ ఫర్ ద జిఎస్లో పాటు అనేక కాంటెంట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితేంది, సైన్స్ అండ్ టెక్నాలజీ అయితేంది, ఇంకా ఇతర అంశాలు ఏవైతేంది, ఏ అంశాన్ని చూసుకున్నా కానీ ప్రతి ఒక్క అంశాన్ని డీటెయిల్గా అడగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మన పంచాయతీ సెక్రటరీ విషయానికి వస్తే పేపర్ 2 కనుక మనం పరిశీలించినట్లయితే ఒక సబ్జెక్టు తెలిసిన అతనికి జాబ్ వచ్చిన సందర్భాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి చూడండి. మొత్తం 12 చాప్టర్లు ఉన్నాయి మనకు పేపర్ 2లో. సో ఫస్ట్ 4 చాప్టర్లు ఎక్కువ మొత్తంలో పౌరశాస్త్రానికి అనుబంధంగా ఉన్నాయి. అంటే పాలిటీ ఓరియంటేషన్, పంచాయతీరాజ్ సెక్రటరీ చట్టం కానీ, విధులు, నియామకాలు, బాధ్యతలు, సో వాటితో వచ్చినటువంటి మండల పంచాయతీలు, జిల్లా పంచాయతీలు, వాటిలో ఉన్నటువంటి కార్పొరేషన్స్, ఇవన్నీ మిస్లేనియస్ అంతా కలిపి ఫస్ట్ మనకు ఈ 4 చాప్టర్లో ఇచ్చారు. తర్వాత 5, 8, 9, 10 చాప్టర్లను కనుక చూసుకుంటే కంప్లీట్గా సొసైటీ చుట్టూ తిరుగుతుంది. అంటే సమాజం పరిపాలన, సమాజంలో పేదల నిర్మూలకై ప్రభుత్వాలు పెట్టినటువంటి పథకాలు, వాటి యొక్క అమలు తీరు, సమాజం కాకుండా ఈ గవర్నమెంట్తో పాటు నాన్ గవర్నమెంట్ సంస్థలు ఏవి ఉన్నాయి, ఆ సమాజం మీద ఆధారపడి జీవనం కొనసాగించే సమాజ ఆధారిత సంస్థలు ఏవి, వాటితో పాటు సమాజ ఆధారిత సంస్థల్లో ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయని, ప్రత్యేకించి 10 మార్కుల విభాగము మహిళా సాధికారత, ఈ రోజున మహిళలు ఏ విధంగా పురోగతి సాధిస్తున్నారు అనే అంశాల్ని స్పెసిఫిక్గా మనకు పెట్టాడు. ఒక్కొక్క చాప్టర్కు 8 నుంచి 10 మార్కులు వేసుకున్నా కానీ సమాజం అనే దృష్టి చుట్టూ 30 నుంచి 40 మార్కులు తిరుగుతుంటాయి. మీరు క్లియర్గా చదువుకొని ఎగ్జామ్కి వెళ్తే తప్పించి ఈ విభాగాల నుంచి క్వశ్చన్స్ రావు. ఎందుకంటే ఒకప్పుడు సాధారణమైన చట్టాలు, సతీ సాగమన చట్టం ఎప్పుడు చేశారు, మన వరకట్న నిషేధ చట్టాన్ని ఎప్పుడు చేశారు అనేవి చాలా క్వశ్చన్స్ మనకు ఆల్రెడీ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ వాటిని అడగడానికి ఇక్కడ ప్రయత్నం చేయడు. ఎందుకంటే 100లో 100% మంది వాటికి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇలాంటి కాంపిటీషన్లో సాధారణమైన క్వశ్చన్లు ఎంచుకోవాలా లేకపోతే ఇన్డెప్త్గా ఉన్న క్వశ్చన్స్ ఎంచుకోవాలంటే తెలివైన విద్యార్థి డెప్త్గా చదువుతాడు. 100% అలాంటి క్వశ్చన్స్ను చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరైతే చేస్తారో వాళ్ళే అంతిమ విజేతలు అవుతారు. ఇది సమాజంతో ఉన్నటువంటి సబ్జెక్టులు.
వీటితో పాటు లాస్ట్ 2 అకౌంటింగ్, అంటే బీకామ్లో కామర్స్ చేసినటువంటి అభ్యర్థికి కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. మరి మాకేం రాదా సార్ అంటే మొత్తం అక్కడ లెక్కలు చేయని మనకి ఇవ్వట్లేడు. సో చిట్టా పద్దులు అంటే ఏంది, ఆవర్జ అంటే ఏంది, గ్రామ పంచాయతీగా ఎన్ని రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి, కారాగార రుసుం అంటే ఏంది, కాంటా రుసుం అంటే ఏంది, ప్రత్యేకించి వాటిలో ఉన్నటువంటి నిష్పత్తులు ఏమిటి అనేది 2017 మనం చూసుకున్నట్లయితే ఆ పేపర్లో ఉంది. మొన్నటికి మొన్న తెలంగాణలో జరిగిన జూనియర్ పంచాయతీ సెక్రటరీలో కూడా 8 క్వశ్చన్స్ వివిధ రకాల అంశాల మీద అకౌంట్ విభాగం నుంచి రావడం జరిగింది. సో ఈ యొక్క ప్రశ్నలన్నింటినీ మనం ఏకీకృతం చేసుకుని ప్రశ్నపత్రాలను కనుక తీవ్రంగా పరిశీలించి చూసినట్లయితే కొన్ని క్వశ్చన్స్ ఏమో ఎక్సలెంట్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ గుడ్ క్వశ్చన్స్, ఇక పూర్ క్వశ్చన్స్ 2, 3 ఉన్నాయి. అంటే సబ్జెక్టివిటీని పబ్లిక్ కమిషన్ వారు ఖచ్చితంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే మీరు ఒక గ్రామానికి ఇక్కడ ప్రత్యేకించిన ఒక ఉన్నతాధికారిగా నియమించబోతున్నారు కాబట్టి కాలక్రమేణా మీరు గ్రూప్ 2లో ఈఓపిఆర్డి, గ్రూప్ 1లో పంచాయతీరాజు ఆఫీసర్గా, తర్వాత సిఎస్ వరకు వెళ్ళే అవకాశం ఉన్నటువంటి జాబ్ కాబట్టి అభ్యర్థులు ఎవరు దీన్ని లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. చాలామంది అభ్యర్థులను అడిగాం, ఏంటి సార్ ఇది పరిస్థితి, మాకు పోస్టులు లేవని. పోస్టులు లేక అంటే ఒక్కొక్క జిల్లాకు కొన్ని పోస్టులు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని జిల్లాలకు 100కు పైన వచ్చాయి, కొన్ని జిల్లాలకు 40-50 ఉన్నాయి. 40 ఉన్నా, 4 ఉన్నా, 100 ఉన్నా, 1000 ఉన్నా నీకు కావాల్సింది ఒక పోస్టే. సో అది నీకు రిజర్వేషన్లో వస్తుందా, జనరల్ కేటగిరీ ఉందా అంటే 100 పోస్టులున్నా నువ్వు చేసేది ఒకటే జాబ్ కాబట్టి ఆ జాబ్ కోసము నిర్దేశించిన సిలబస్లో నీకేం వచ్చు, నీకేం రాదు. సో ఇది మీరు అంతర్గతంగా వేసుకుంటే ఖచ్చితంగా మీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఉన్న 12 చాప్టర్ల మీద నాకు సంపూర్ణ అవగాహన ఉందా అనే క్వశ్చన్ మీరు కనుక చేసుకుంటే 100% లేదని తెలుస్తుంది. ఎందుకంటే అందరూ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండరు. సో అదొస్తే ఇది రాదు, ఇది వస్తే అది రాదు. రెండింటిని బ్యాలెన్స్గా తీసుకెళ్ళి ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ చేయడం అనేది తెలివైన విద్యార్థుల పని. ఈ రోజుల్లో అందరూ కోచింగ్స్కి వెళ్తున్నారు, అందరూ చూస్తున్నారు, అందరూ నేర్చుకుంటున్నారు. కానీ ఎగ్జామ్లో విజేతలు అయ్యేవారు కొంతమంది. ఎందుకు వాళ్ళకు మనకు వ్యత్యాసం ఏమిటి అని చూసుకుంటే ఈ యొక్క క్లాసులు వినేటప్పుడు, రాసేటప్పుడు, ఎగ్జామ్స్, మోడల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అందరు విద్యార్థులు సాధారణ ప్రతిభనే చూపిస్తున్నారు. కానీ మెయిన్ ఎగ్జామ్ విషయంలో మనం చూసినట్లయితే మెయిన్ ఎగ్జామ్ పోయేసరికి అక్కడ ఉన్నటువంటి ప్యాటర్న్ కానీ, భయం కానీ, సంకుచిత మనస్తత్వం కానీ అక్కడ మనల్ని పర్ఫార్మెన్స్ చూపించడానికి దోహదం చేయట్లేదు. ఈ యొక్క పరిస్థితుల దృష్ట్యా మేమేం చేస్తున్నామంటే ఈ రోజు నుంచి ఈ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో సబ్జెక్టును మార్జినల్ స్టేజ్ నుంచి కాకుండా ఒక హై లెవెల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఎక్కువ మొత్తంలో కాంటెంట్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువ మొత్తంలో కాంటెంట్ అంటే దాని యొక్క ఫండమెంటల్స్ ఏ చాప్టర్కైనా చూడండి, ఏ చాప్టర్ అయినా చూడండి, ఏ సబ్జెక్ట్ అయినా చూడండి, వితౌట్ బిల్డింగ్ అనేది పిల్లర్స్ లేకుండా నిలబడదండి. మీ చదువులు కూడా అంతే. ఏదో మార్కెట్లో ఒక 4 పుస్తకాలు దొరికాయి, మేము తెచ్చుకున్నాం, రాసాం, అందులోంచే బిట్లు వస్తాయి అనుకుంటే అలా అందరూ సక్సెస్ అవుతారు. కానీ పబ్లిక్ సర్వీస్ యొక్క పంత అది కాదు. నీకు మూలాల నుంచి మొదలు పెడితే టిల్ డేటు, అంటే ఈ రోజు వరకు కూడా ఈ అంశం మీద ఏం జరుగుతుంది అనేది తెలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మతం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మతాలు ఎప్పుడు ఆవిర్భవించాయి, భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయి, ఆ మతాల్లో అత్యధిక ఉన్న మతం ఏది అని మనకు తెలుసు. కానీ ఇప్పుడు మతం మీద జరుగుతున్న ఇష్యూ చాలా తక్కువ మందికి తెలుసు. శబరిమలలో మహిళల ప్రవేశం లేదని చెప్పేసి ఒక 2 నెలల నుంచి ఎక్కువ మొత్తంలో జరుగుతుంది. మొన్నటికి మొన్న కర్ణాటకలో ప్రత్యేక మతం ఇవ్వాలని చెప్పేసి లింగాయతులు పోరాటం చేస్తున్నారు. లింగాయతులు ఎవరు, వాళ్ళు ఏ దేవుని పూజిస్తారు? ఇటీవలే ముస్లిం మతం మీద త్రిపుల్ తలాక్ అనే అంశము లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ లోక్సభలో ప్రవేశపెట్టింది ఇంకా రాజ్యసభలో పెండింగ్లో ఉంది. త్రిపుల్ తలాక్ మీద వేసిన కమిషన్ ఏది? ఇలా ప్రత్యేకించి ఒక అంశం మీద మనకు పాతది తెలిసి ఉండాలి, ఇప్పుడు అవుతున్నది తెలిసి ఉండాలి, ఇందులోంచి బిట్టుపడుతుందండి. ఇలా ఒక్కొక్క అంశాన్ని డీటెయిల్గా చేయాలంటే అసలు ఆ అంశానికి ఉన్నటువంటి మౌలిక భావన ఏమిటి, ఫండమెంటల్ ఆఫ్ ది స్టడీ, అది చేసుకుంటూ మనం ముందుకెళ్తే 100% ఈ ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మీరు ఈ విషయాలు అనేవి ఎందుకు చెప్తున్నామంటే ప్రైమరీగా ఎవరైతే ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో, ఎవరైతే మేము ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో వాళ్ళ 100% మీరు ఒకసారి పాత పేపర్లు డౌన్లోడ్ చేసుకోవాలి. పాత పేపర్లు మనకు వెబ్సైట్లో ఉన్నాయి. మీరు ఏ వెబ్సైట్ కొట్టినా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ పాత పేపర్లు చూడండి. వాటితో పాటు సిలబస్ క్లియర్గా చూడండి. సిలబస్ పాత పేపర్లు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాని బట్టి ఏ పుస్తకాలు చదవాలి. సో ఈ ప్రయత్నంలో మనం తెలిసింది ఏంటంటే ఇప్పుడు నేను ఒక లెసన్ చెప్పాను, నువ్వు అది రాసుకున్నావు,
మీ ఫ్రెండ్ మిత్రుడు వచ్చి నాకు ఆ నోట్స్ కావాలని అడిగాడు. ఆ నోట్స్ నువ్వు అతనికి జిరాక్స్ ఇచ్చావు. ఇందులో ఎవరికి బాగా మార్క్స్ వస్తాయంటే నీకే వస్తాయి, అతనికి రావు. ఎందుకు అంటే ఎవరైతే సబ్జెక్టివిటీ కావాలని ముందుకు వచ్చారో, ఎవరైతే ప్రత్యేకంగా నోట్స్ తయారు చేసుకున్నారో, ఎవరైతే వాటి గురించి ఆలోచించారో వాళ్ళకి ఎగ్జామ్లో కొంచెం మ్యానిపులేషన్ వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ లేదు, అక్కడ అప్లికేషన్ అడుగుతున్నాడు. 100% నీ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్టుకు అక్కడ నువ్వు అప్లై చేస్తే తప్పించి నీకు మార్కులు రావు. దీన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు అనే రోజులు కాదు కాబట్టి, సో అలా జిరాక్స్ తీసుకున్న ఏమవుతుందంటే నీ స్టైల్లో నువ్వు రాసుకుంటావు. నీ స్టైల్ ఏందో జిరాక్స్ తీసుకున్న వ్యక్తికి తెలియదు, అతనికో స్టైల్ ఉంటుంది. సో ఎవరి స్టైల్కి అనుగుణంగా వాళ్ళు నోట్స్ తయారు చేసుకోవడం మంచి పని. అందుకు తెలుగు అకాడమీ పుస్తకాలు మనకు మార్కెట్లో విరివిగా ఉన్నాయి. సో తెలుగు అకాడమీ పుస్తకాలను తీసుకొచ్చి సబ్జెక్ట్ వైజ్గా నోట్స్ ఎంతమంది రాస్తున్నారంటే ఈరోజు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఎవరు అంత హార్డ్ వర్క్ చేయరు. డైరెక్ట్ అప్లై చేయడం, కోచింగ్ సెంటర్లకు వెళ్ళడం, లేకపోతే ఏదో ఒక బుక్ చదవడం, ఆ బుక్లోంచి ఆన్సర్ రాయడం, నాకు ఉద్యోగం రాలకి ఎలా వస్తాయండి? ఎందుకంటే ప్రామాణికమైన క్వశ్చన్స్ ప్రతి పేపర్లో చూడండి 10 నుంచి 15 క్వశ్చన్స్ ప్రామాణికమైన క్వశ్చన్స్ వస్తాయి. సో బేసికల్గా మిగతా క్వశ్చన్స్కి ఆన్సర్స్ నువ్వు చేస్తావు, వాళ్ళు చేస్తారు. కానీ ఈ 10-15 క్వశ్చన్లకు ఎవరు ఆన్సర్ చేయరు. ఎవరైతే ఆన్సర్ చేస్తారో కట్ ఆఫ్ ఆ 10 మార్కులనే ఉంటుంది. మీరు ఏ రిజర్వేషన్ అయినా తీసుకోండి, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. సో మీరు కానిస్టేబుల్ కట్ ఆఫ్ చూడండి లాస్ట్ టైము, ఎస్ఐ కట్ ఆఫ్ చూడండి. అంతిమ విజేతలైన వారికి మనం 1 or 2 మార్కులో పోయిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. సో వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమిటి అంటే ప్రామాణిక విషయాలు వాళ్ళు పట్టించుకున్నారు, వీళ్ళు పట్టించుకోలేరు. సో దట్స్ ద రీజన్ మేము ఈ రోజు నుంచి ప్రామాణిక విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి. రైట్.